హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఈ రోజు నుండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే మనకి ఫార్మసీకి సంబంధించి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. మళ్ళీ మనకి ఫర్దర్గా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. కాబట్టి ఈ వీడియోలో సెకండ్ ఫేజ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్కి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా, అలానే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకునే వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన ఛానల్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గణేష్ మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ముందుగా మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్ చూసుకుంటే, సో 19th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు మనకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్ ఆప్షన్ అని చెప్పేసి, అక్కడ క్లిక్ చేసి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 600, బీసీ ఓసీ వాళ్ళు 1200 అమౌంట్ పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే 19th డిసెంబర్ నుండి 21st డిసెంబర్ వరకు మీ అప్లికేషన్ వెరిఫై చేస్తారు. సో వెరిఫై అయిన తర్వాత 19th డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 19th డిసెంబర్ నుండి 21st డిసెంబర్ వరకు సో మొత్తం అందరూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత అందరూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ సేవ్ చేసుకోండి చాలు. సో ఫ్రీజ్ మాత్రం చేయొద్దు. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసి ఉంటే 22nd డిసెంబర్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత 24th డిసెంబర్ మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. 24 డిసెంబర్ నుంచి 26th డిసెంబర్ వరకు మన కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం సెకండ్ ఫేజ్ ఎవరైనా పార్టిసిపేట్ చేసి చూసుకుంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యి సీట్ రాని వాళ్ళు, అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న సీట్ రాని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చి జాయిన్ అయ్యి మళ్ళీ వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, అలానే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ ఫేజ్ అవసరం లేదనుకోవద్దు. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రావాలనుకుంటే మీరు కంపల్సరీగా కొత్తగా మళ్ళీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ మీకు నచ్చి ఉంటే మీరు మళ్ళీ కొత్తగా ఆప్షన్ సెలెక్ట్ చేసిన అవసరం లేదు. అలానే మీ డీటెయిల్స్ ఉన్న మిస్టేక్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న కాలేజీలో లాస్ట్ టైం చెక్ చేసుకోండి. సో అది బేస్ చేసుకుని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే సో ఫార్మసీకి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి చాలా జాగ్రత్త ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు మీరు మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో పొరపాటున కూడా మీ ర్యాంకుకి సంబంధం లేకుండా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవద్దు. అలానే ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్, సెకండ్ ఫేజ్ ఇంకో కాలేజ్ మీకు సీట్ వచ్చిందంటే సో ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ చేస్తారనమాట. సో అప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ మొత్తం మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో వీడియోకి సంబంధించి కామెంట్ చేయండి. బీపీటీ కోర్సు ఉన్నాయన్నమాట. సో ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ లేదంటే మనకి సింగిల్ క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి 2 వచ్చేసి మనకి కోఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ఒక కాలేజ్ మనకి గర్ల్స్కి మాత్రమే ఉంది. సింగిల్ క్యాంపస్లో మొత్తం మనకి 3 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఏపీఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలానే బీపీడీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు క్యాంపస్ నచ్చితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ కోర్స్ వచ్చేసి SCON, SPSW, SPRC అనమాట. ఇంకా అలానే మనం బీపీడీకి సంబంధించి కోడ్ చూసుకుంటే SPCP అనమాట. అలానే కాలేజీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.